మోసమే కాంగ్రెస్ నైజం. నోరు తెరిస్తే అబద్ధం, మాట్లాడితే అసత్యం. అబద్ధాలకు కాంగ్రెస్ పార్టీకి అవినవభావ సంబంధం ఉంది. లెక్కలేనన్ని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతోనే పబ్బం గడుపుకుంటుంది. తాజాగా వికారాబాద్ అడవుల్లో నేవీ రాడార్ ఏర్పాటుపై కూడా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. రాడార్ ఏర్పాటు కోసం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఒప్పందాలు జరిగాయి. ఆ నిజాన్ని దాచిపెట్టి బీఆర్ఎస్ పార్టీపై బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ మంత్రులు. ప్రకృతిని నాశనం చేసే రాడార్ వికారాబాద్కు రాకుండా 10 ఏళ్ల పాటు అడ్డుకున్నది కేసీఆర్. పచ్చటి అడవుల్లో ఒక్క చెట్టు కూడా తెగిపడకుండా కేసీఆర్ కాపాడుతూ వచ్చారు. అయితే ఆ నిజాలకు మసిపూసి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు పచ్చి అబద్ధాలను వెల్లివేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే కుట్రలకు నిస్సిగ్గుగా తెరలేపారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. గణేష్, గుడ్ ఈవినింగ్. నేవీ రాడార్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మసిపూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తుంది. అప్డేట్స్ ఏంటి? సో కార్తిక్, గత కొద్ది రోజుల నుంచి చూసుకున్నట్లయితే వికారాబాద్ లో పూడూరు మండలానికి సంబంధించి దావాగుండంలో ఏదైతే నావీకి సంబంధించినలో ఫ్రీక్వెన్సీ రాడార్ సిస్టమ్ ఏర్పాటు చేయడం పట్ల స్థానిక ప్రజలు కూడా తీవ్రమైన నిరసనలు ఆందోళన చేయడం జరుగుతుంది. గతంలో ఎప్పుడైతే 2007 సంవత్సరం నుంచి దీనికి సంబంధించిన ప్రపోజల్స్ రావడం జరిగింది. ముఖ్యంగా 2010 సంవత్సరం నుంచి దీనికి సంబంధించిన ప్రాసెస్ అంతా వేగవంతంగా సాగడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం జరిగింది. 14 జనవరి 15వ తేదీన దీనికి సంబంధించిన అనుమతులను కూడా అప్పటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 3,000 ఎకరాల్లో ఉన్న వికారాబాద్ అడవులు కావచ్చు, అటు అనంతగిరి గుట్టలు కావచ్చు, పూడూరు రెగ్యుల ఫారెస్ట్ కావచ్చు, అంతా కూడా 3,000 ఎకరాల్లో ఉండడం జరిగింది. దాదాపుగా 1,174 హెక్టార్లలో ఈ నావీకి సంబంధించిన లో ఫ్రీక్వెన్సీ రాడార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే 2014 సంవత్సరంలో పరిగి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా రామ్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగిందో దీని పట్ల కూడా వారికి సంబంధించిన బంధువులు కూడా ఎవరైతే ఉండడం జరిగిందో ఆ కాంట్రాక్ట్ ను కూడా దానికి సంబంధించి ఏదైతే తమిళనాడులోని తిరునల్వేలిలో మొదటి రాడార్ సిస్టమ్ ఉండడం జరిగింది. ఆ తర్వాత ఆ తెలంగాణలో లో ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా ప్రజలను మభ్యపెట్టే కూడా ఏదైతే సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రజాభిప్రాయ సేకరణకు రావడం జరిగిందని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. అప్పుడు గ్రామసభ తీర్మానంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బహిష్కరణ చేసి మిగతా వాళ్ళకి సంబంధించి ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండానే దీనికి సంబంధించి అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీనివల్ల నష్టాలు ఏంటి అనేది ఏది కూడా చెప్పకుండా ఓన్లీ 300 ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తాయి, మనం అందరూ కూడా డెవలప్ అవుతాము, ఇక్కడ స్కూళ్లు కాలేజీలు వస్తాయని చెప్పిన నేపథ్యం హై ఫ్రీక్వెన్సీ రాడార్ సిస్టమ్ లో ఉండడమే చాలా కష్టం అని అంటే అక్కడ స్కూళ్లు, మార్కెట్లు వస్తాయని, హాస్పిటల్స్ వస్తాయని ఒక సంస్కృతి మారడికాయ చేసే విధంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఎప్పుడైతే కోర్టు లో దీనికి సంబంధించిన నిజాలను ఎప్పుడైతే కోర్టులో సబ్మిట్ చేయడం జరిగిందో అప్పటికే ఈ సమాచారం అంతా బయటకు రావడం జరిగింది. టోటల్ గా వికారాబాద్ ఫారెస్ట్ అంతా కూడా నాశనమయ్యే ఆలోచన కనబడుతుంది. ఎందుకంటే దీనివల్లనే ఇప్పుడు సీఎం గా ఉన్న కేసీఆర్ గారు దీని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో దూరం పెట్టాలన్న ఉద్దేశం కూడా ఈ 9.5 ఏళ్లలో కూడా ఒక్కసారి కూడా దాన్ని బయటకు రాకుండా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మళ్ళీసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు 50 రోజులు కావట్లేదు, అప్పుడే దీనికి సంబంధించిన అనుమతులన్నీ వేగవేగంగా కావడం జరిగింది. దాదాపు ఇంకొక పర్మిషన్ వస్తే మాత్రం ఈ రాడార్ సిస్టమ్ కి సంబంధించిన పూర్తి స్థాయి అనుమతులు వచ్చినట్టయితే కానీ ఇప్పటికే ప్రజలందరూ కూడా మేల్కోవడం జరిగింది. దాదాపుగా 12 లక్షల చెట్లను కూడా అంటే దాదాపుగా వికారాబాద్ ఫారెస్ట్ అడవింతా కూడా అక్కడ వెళ్ళిపోవడం జరుగుతుంది. మూసి అలాగే ఈశా నదుల వంటికి నదులు పుట్టినీళ్ళు అనేటువంటి మూసి ఏదైతే వికారాబాద్ అడవులు కూడా నాశనమయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే వికారాబాద్ హవా లాసం ఖరీదోకి దవా ఏదైతే అనేది జరిగిందో అదంతా కూడా కాలగర్భంలో కలిసిపోయే అవకాశం కనబడుతుంది. ఇప్పటికీ దీనికి సంబంధించి ఎట్లాంటి నష్టాలు ఉంటాయనేది మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పడం లేదు. దీనివల్ల మాత్రం చాలా లాభాలు ఉంటాయి, దేశ రక్షణ కోసం అని చెప్పడం జరుగుతుంది. కానీ అక్కడ ఉన్న ప్రజలు మాత్రం దేశ రక్షణ కోసం మేము ఏదైనా చేస్తాం, కానీ మా ప్రాణాలే పోతుంటే మేమేటి పోవాలి, దీనికి సంబంధించి ఎన్నో హానికరమైన సంబంధాలు ఉన్నాయి. దీనివల్ల కూడా పక్షులు కావచ్చు, ఇంత పెద్ద అడవిలో గత 1000 సంవత్సరాల నుంచి ఉన్న అడవి ఏదైతే చెట్లు చేమలు ఉన్నాయో అవన్నీ కూడా కనపరిగే అవకాశం కనబడుతుంది. కాబట్టి వీటన్నిటి కూడా రాడార్ సిస్టమ్ లో ఇప్పుడు ఎక్కడైతే తమిళనాడులో తీసుకురావడం జరిగిందో దాన్నే ఇంప్లిమెంటేషన్ చేసుకుని అప్డేట్ చేసుకుని అక్కడే మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పటికే దీని వల్ల కూడా మూసి అనేది కూడా భూగర్భ జలాలు అడుగట్టి అక్కడ ఉన్న ఊత బావులన్నీ కూడా కనుమరుగవుతాయని కూడా పర్యావరణ నేపథ్యం కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు కావచ్చు, ఎన్జిటి కూడా వాళ్ళు వెళ్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు ఏదైతే
మంత్రిగా ఉన్న కొండా సురేఖ గారు ఏదైతే చెప్పడం జరిగిందో పూర్తిగా అవాస్తవం అని కూడా అక్కడ ఉన్న పర్యావరణవేత్తలు కావచ్చు, అక్కడ ఉన్న స్థానికులు కూడా ఇప్పటికే గూడూరు గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టి వారు చెప్పడం జరిగింది. వారికి తెలంగాణ సవాల్ విసరించడానికి దీనిపైన చర్చించాలనుకుంటే పూడూరు గ్రామానికి వచ్చి ప్రజలందరినీ పిలవండి, బహిరంగంగా చర్చించండి, నియమకరణ మీరు కూడా మాట్లాడని కూడా వారందరూ కూడా అక్కడ ఉన్న పర్యావరణవేత్తలు కావచ్చు, ఏదైతే జేఏసీని ఏర్పాటు చేస్తున్నారో వారందరూ కూడా చెప్తున్న నేపథ్యం వస్తుంది. 12 లక్షల చెట్లు ఏ విధంగా తీస్తారో దానికి ఉన్న పేటెంట్ హక్కులు ఏంటి, అసలు ఏ చెట్లను తీస్తారని కూడా పర్యావరణవేత్తలు అడగడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క ఔషధ మొక్కలు ఎన్నో కొన్ని వేల జాతులు అంటే 175 రకాలకు సంబంధించిన ఔషధ జాతి మొక్కలు ఉన్నాయి. అసలు ఏది ఎక్కడ పనిచేస్తుందని కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని రకాల చెట్లు ఉన్నాయి. మరి దేన్ని తీసేస్తారు మీరు? చిన్న చెట్లు చిక్కడివి అని చెప్పేసి మీరు మాత్రం చూస్తున్న నేపథ్యం కనబడుతుంది. కానీ అక్కడ చూస్తే మాత్రం కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు కనబడడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడైతే రాడార్ ఏదైతే నేవీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ సిస్టమ్ ఏర్పాట్ల పట్ల కూడా పూర్తి స్థాయిలో గుర్తింపు ప్రయత్నం జరగడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అనుమతులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం దీని పట్ల కూడా పర్యావరణాన్ని పెంపొందించే విధంగా హరితహారం తీసుకొచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చెట్లను పెంపొందించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రీనరీని పెంపొందించింది. అట్లాంటివి ఈ ప్రాజెక్టు వల్ల చెట్లు చేమలే కాకుండా ప్రజలకు కూడా హానికరమైన ఇబ్బంది తలెత్తుతుందని కూడా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం దీని ప్రాజెక్టును కూడా ఆపడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లో దీనికి సంబంధించిన పరిపాలన అనుమతులు ఇవ్వడమే కాకుండా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి సంక్రాంతి గిఫ్ట్గా ఇస్తున్నాం ఈ ప్రాజెక్ట్ అని చెప్పడం కూడా అక్కడి ప్రజలందరూ కూడా హెచ్చరించుకోవడం జరుగుతుంది. మరి రేడియేషన్ ఉన్న ప్రాంతంలో అసలు దాదాపుగా 60 కిలోమీటర్ల మేర రేడియేషన్ ఉండడం జరుగుతుంది. అంటే హైదరాబాద్ కి మూసీ ఏ విధంగానైతే మూసీ సంబంధించిన ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, రేపు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే మాత్రం మూసీయే కనుమరుగే పరిస్థితి కనబడుతున్నాయని కూడా ఎన్విరాన్మెంటల్ కి సంబంధించిన ఏదైతే పర్యావరణ వేత్తలు అనేది జరుగుతుంది. కాబట్టి దీనిపైన కూడా అటు యూనివర్సిటీకి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా మంది పర్యావరణ కలిసి ఏదైతే సేవ్ బనియన్ ట్రీ లాంటి స్వచ్ఛంద సంస్థలు అందరినీ కలుసుకుని దీనిపైన మూవ్మెంట్ తీసుకొస్తామని కూడా ఇప్పటికే నేపథ్యం. ఇప్పటికే వికారాబాద్ లో దీనికి సంబంధించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. ప్రజలందరినీ మమ్మేకం చేసుకొని ఈ ప్రాజెక్టును ఆపే వరకు కూడా పోరాటం చేస్తామని అన్ని పార్టీలను కలుపుకొని ఎవరైతే అక్కడ ఉన్న వారందరూ ఉన్నారో వారికి అన్నిట్లను కలుపుకొని వెళ్తామని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ప్రభుత్వానికి ఒకటే విధంగా హెచ్చరించడం జరుగుతుంది. మీరు ఈ ప్రాజెక్టును ఏ విధంగా తీసుకురావాలనుకుంటున్నారు, దానికి సంబంధించి బహిరంగ చర్చకు పిలవండి, మేము వస్తాం, మీరు కూడా మాట్లాడాలని కూడా బహిరంగ చర్చకు పిలవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.